ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియ సహోదరులారా, ఈ సమయంలో కాసేపు మనందరము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజించవచ్చుమని చెప్పితిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. వాక్యం మనందరి వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరులారా, వాక్యం విని లోతుగా మనం గ్రహించి అర్థం చేసుకున్నట్లుగా ప్రభు మనల్ని దీవించునుగాక, మనోనేత్రములు వెలిగించునుగాక, పరిశుద్ధాత్మ సహాయం చేయునుగాక. మరి వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఈరోజు మనము నేర్చుకుంటున్న పాఠం, ప్రభు మనతో చెప్తున్న విషయాలు కొన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఈరోజు పాఠం ఏంటంటే, జ్ఞానులకు జ్ఞానం ఉన్నదా? జ్ఞానులకు జ్ఞానం ఉన్నదా? నిజంగా ఈ మాట చాలా మందికి ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే బైబిల్లో జ్ఞానులు అని రాయబడి ఉంది కదా అని చాలా మంది అంటారు. తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడి ఉంది కదా, అంటే వారు జ్ఞానులు కాకపోతే జ్ఞానులు అని రాయబడుతుందా అని చాలా మంది మరి ఆలోచించేవారు లేకపోరు. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మనం కూడా చెప్పుకున్నాం, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, ఎంతో లోతైన మరి పరిశోధన చేసేవారు అని మనం చెప్తున్నాం. అంత మాత్రం చేత వారు వారి పరిస్థితిలో, వారున్న స్థితిలో వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు, కానీ మరి కొన్ని విషయాల్లో వారికి జ్ఞానము లేదని చెప్పాలి. ఇలా చెప్పుకుంటే ఎన్నో విషయాల్లో మనము పోల్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం, జ్ఞానులకు జ్ఞానం ఉన్నదా? ఇంతకీ యేసు క్రీస్తు యొక్క జన్మదినమున, అనగా యేసు పుట్టిన పిమ్మట, ఇప్పుడు మన వాళ్ళు పుట్టుక అని క్రిస్మస్ పర్వదినము అన్నట్టుగా చేసుకుంటూ ఉన్నారు కదా. మరి దీని గురించి అసలు మనము యేసు ప్రభువు వారిని ఎలా చూడాలి, ఏ విధంగా మనము ఆయన ఆలోచించాలి, ఇలా పండగలు చేసుకోవడానిక, ఇలా దండగ క్రైస్తవులుగా ఉండడానిక, లేక ఎలా మనం నేర్చుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు అనేది జాగ్రత్తగా పరిశీలించాలి. క్రీస్తును మరిచిపోయి అల్లరితో క్రీస్తును విడిచిపెట్టి తమ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, తమ యొక్క కోరికలను, తమ యొక్క ఆలోచనలు నెరవేర్చుకోవడానికి అరణ్యంలో ఇజ్రాయేల్ తిరుగుబాటు చేసినట్టుగా ఈరోజు క్రైస్తవులు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అయితే ఇంతకీ ఈ జ్ఞానం ఎక్కడిది? ఈరోజు మనం అది నేర్చుకుందాం. చూడండి ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న ప్రకారంగా తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడింది. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి. ఈ యొక్క తూర్పు దేశంలో జ్ఞానులు ఉన్నారు. వారు ఒక విధంగా చూస్తే ధర్మశాస్త్రమును ఎరిగిన వారుగా కనపడతా ఉన్నారు, లేఖనములు ఎరిగిన వారుగా కనబడుతూ ఉన్నారు, దేవుని వెదికేవారిగా కనబడుతూ ఉన్నారు, మరి దేవుని యందలి భయభక్తులు కలిగిన వారిలా కనబడుతున్నారు, దేవుణ్ణి కోరుకొని దేవుడి పట్ల ఆసక్తి కలిగిన వారిలా వారు కనపడుతూ ఉన్నారు. మంచిదే.
వారి వెతుకులాటలో మరి వీరు పరిశీలిస్తున్నటువంటి ఆ పరిశీలనలో వారికి దొరికింది ఏమిటి అంటే, ఇదిగో ఒక నక్షత్రము, ప్రకాశమానమైన నక్షత్రం వారికి దారి చూపిస్తూ ఉంది. కనిపించడమే కాదు, దారి చూపిస్తూ ఉంది. ఇక్కడ గమనించాలి, కేవలం వారికి కనిపించడం కాదు, దారి చూపించింది. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రియ సహోదరులారా, ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అంటున్నారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింపవచ్చితమని చెప్పి, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసాము, ఆ నక్షత్రమును చూచి మేము ఆయన పూజించడానికి వచ్చాం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని యెరూషలేముకు వచ్చి అడుగుతూ ఉన్నారు. రాజనగర్లోనికి వచ్చి అడుగుతున్నారు. వీరు జ్ఞానులే, దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వారే, దేవుని వెదికేవారే, లేఖనములు ఎరిగిన వారిగా కనబడుతూ ఉన్నారు. ఆ వెతుకులాటలో వారు ఆ వెదికేందుకు ఆ ఆసక్తి కనబరుస్తున్నందుకు దేవుడు వారికి, ఆ జ్ఞానులు ఆ తూర్పు దేశమున వారికి ఒక నక్షత్రము ద్వారా వారిని మరి వారు కోరుకున్న చోటికి నడిపించాలనుకున్నాడు. వారు దేని పట్ల తృష్ట కలిగి ఉన్నారో, దేనికోసం ఎదురు చూస్తున్నారో, ఏది కావాలని కోరుకుంటున్నారో, ఏ విషయం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారో అది వారికి దర్శనము కనుగొన్నట్లుగా, వారు చూసినట్లుగా నక్షత్రం దారి చూపించడానికి దేవుడు సిద్ధపరిచాడు. అయితే వీరు తిన్నగా ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ చూచి వచ్చారు. నక్షత్రాన్ని చూచి వచ్చారు అంటే ఆ నక్షత్రాన్ని ఫాలో అయ్యారు. నక్షత్రం వెళుతూ ఉంది, యెరూషలేము దాకా వచ్చారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ప్రియ సహోదరులారా, ఇక్కడ గమనించండి, యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. వీరు చిన్నగా ప్రయాణమై వస్తూ 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 ఎక్కడికి వచ్చారంటే యెరూషలేము రాజధానికి వచ్చి, అదే యెరూషలేముకి వచ్చారు. అక్కడికి వచ్చి వారికి ఒక ఆలోచన వచ్చింది. రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుడతాడు? రాజుగా పుట్టేవాడు రాజభవనంలో కదా పుడతాడు, రాజుల గర్భంలో నుంచి కదా వస్తాడు, రాజుగా పుట్టేవాడు అంతఃపురంలో కదా ఉంటాడు అనుకొని వారు అప్పటిదాకా దేవుని వెదుకులాడుతూ వచ్చిన వారు, అప్పటిదాకా దేవుని పట్ల తృష్ట కలిగి వచ్చిన వారు, అప్పటి వరకు ఆసక్తి కనబరిచిన వారు, అప్పటి వరకు ఎంతో ఆసక్తితో ఆ నక్షత్రాన్ని వెంబడించిన వారు, వారిలో ఒక్కసారిగా తమ జ్ఞానము పెళ్ళుబుకింది. తమ జ్ఞానము బయలుపరచబడింది. అక్కడ వారు ఎన్నో రకాలుగా ఎదురు చూస్తున్నారు, ఎన్నో రకాలుగా మరి వెతుకులాడుతున్నారు. వెతికిన వారికి దొరికేవాడు కనుక ఆయన వారికి నక్షత్రం ద్వారా మరి మార్గం చూపిస్తూ ఉంటే వీరు అక్కడ దాకా వెళ్ళి వారి జ్ఞానం అడ్డుపడింది. అక్కడ వారికి ఏ జ్ఞానం వచ్చేసింది? వారి జ్ఞానం ఏంటి? ఆ జ్ఞానం, రాజు అనేవాడు అంతఃపురంలో పుడతాడు, రాజు అనేవాడు రాజుల గర్భంలో పుడతాడు, రాజు అనేవాడు రాజమందిరంలో ఉంటాడు, కాబట్టి మనము హేరోదు దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే రాజుగా ఉన్నాడు కనుక ఆ కుటుంబంలో వస్తాడు రాజు అనేవాడు అని వీరి జ్ఞానం ఎక్కడికి నడిపించిందంటే హేరోదు వద్దకు నడిపించింది. సహోదరులరా, దేవుని జ్ఞానం ఏమిటి? దేవుని జ్ఞానం ఏమిటి?
సమస్త మానవులను విమోచించడానికి దేవుడే నరుడిగా ఇదిగో బెత్లెహేములో మరియ గర్భమున జన్మించి పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టి ఆయన బెత్లెహేములో జన్మించడం దేవుని ప్రణాళిక. తను తాను తగ్గించుకొని వదకు తేబడిన గొర్రె పిల్ల వలె పశువుల తొట్టిలో పరుండబెట్టే స్థితికి ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, ఇదిగో వధించుటకు వచ్చిన పశువు, వధింపబడ్డానికి మన పక్షముగా వచ్చిన పశువు అని గుర్తుగా ఆ పశువుల తొట్టిలోకి తీసుకొచ్చి అంతగా తగ్గించుకున్నాడు ఆయన. కానీ సంగతి ఈ జ్ఞానులకు అర్థం కాలేదు. ఈ జ్ఞానులకు అర్థం కాలేదు. రాజుగా పుట్టేవాడు రాజభవనంలో ఉంటాడు, రాజుగా పుట్టేవాడు రాజుల గర్భాన పడతాడు అనుకుని వీళ్ళు చిన్నగా రాజకోటలోకి వెళ్ళిపోయారండి. రాజనగర్లోనికి వెళ్ళి హేరోదు అడుగుతున్నారు, మేము యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, మేము ఆయన పూజించవచ్చాము, తూర్పు దేశం నక్షత్రం చూసి వచ్చాము అన్నారు. చిన్నగా చేర్చవలసిన చోటికి ఎక్కడికైతే చేరకూడదో విషయం అక్కడికి వెళ్ళి వీరి జ్ఞానం ఎక్కడికి తీసుకెళ్ళిందంటే, వీరి జ్ఞానం యేసు క్రీస్తుకు విరోధమైనటువంటి వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్ళిందండి. హేరోదు లోక సంబంధి, హేరోదు ఒక లోకానికి గుర్తుగా పోల్చొచ్చు. హేరోదు ఒక రకంగా లోక సంబంధమైనటువంటి సూచనగా మనం చూడొచ్చు. ఈ జ్ఞానం ఎక్కడికి తీసుకెళ్ళిందంటే అక్కడికి తీసుకెళ్ళింది, హేరోదు దగ్గరికి తీసుకెళ్ళింది. దేవుని జ్ఞానాన్ని చూసి వచ్చిన వారు, దేవుడి యొక్క జ్ఞానమును అనుసరించి అప్పటిదాకా వచ్చిన వారు ఒక్కసారిగా వీళ్ళ జ్ఞానం అడ్డుపడి ఎక్కడికి తిరిగారు? ప్రియ సహోదరులారా, ఈరోజు కూడా అనేక మంది జ్ఞానులను చెప్పుకుంటున్న వారు, మేము బైబిల్ పండితులము అని చెప్పుకుంటున్న వారు, బైబిల్ని అటుపక్కకు ఇటుపక్కకు 100 సార్లు తిరగేసాం మేము అని చెప్పుకుంటున్న వాళ్ళు అనేక మంది జ్ఞానులు ఉన్నారు సహోదరులు. పెద్ద పెద్ద సేవకులు అనబడిన వాళ్ళు, రెవరెండ్లు అనబడిన వాళ్ళు, బిషపులు అనబడిన వాళ్ళు, చెప్పుకుంటే ఇక ఎన్నో బిరుదులు. దేవుడి కంటే, క్రీస్తు కంటే అధికముగా ఘనతను పొందుతున్న వారు వీళ్ళందరూ ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా తమ జ్ఞానము చేత, చూసారా, తమ జ్ఞానము చేత ఎక్కడ వెతకాలి? తమ జ్ఞానము చేత వాక్యముకు బయటికి వెళ్ళిపోతున్నారు రోజు. తమ జ్ఞానము చేత లోక సంబంధమైన వాటి వైపు తిరుగుతున్నారు. తమ జ్ఞానము చేత తమకొచ్చిన తమ జ్ఞానము అడ్డుగా వచ్చినందున క్రీస్తును విడిచి భిన్నమైన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తును విడిచి భిన్నమైన మార్గమును ఉపదేశిస్తూ ఉన్నారు. ఈరోజు చెప్పాలి, వాస్తవానికి సేవకులు, ఇదిగో మేము బైబిల్ పండితులము, మా అంతటి వారు లేరు, మా అంతటి ఉపదేశకులు లేరు, మా అంతటి ఇక ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ లేరని చెప్పుకునే వీళ్ళకి తెలియదు ఏంటంటే, జ్ఞానము దేవుని జ్ఞానం కాదు, అది సొంత జ్ఞానం పనిచేస్తుంది ఈరోజు అనేక మందికి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించి, ఆయన అందరికీ దేవుడిగా వచ్చాడు, అందరి వాడిగా వచ్చాడు, అందరికీ ప్రభువుగా ఉండాలనుకున్నాడు, అందరి నిమిత్తము పాపముల నిమిత్తం, అందరి పాపముల నిమిత్తం చనిపోవాలనుకున్నాడు. కాబట్టి తను తాను తగ్గించుకొని, ఇదిగో వదకు తేబడిన గొర్రె పిల్ల వలె పశువుల తొట్టిలో పరుండేంత తగ్గించుకున్నాడు ఆయన. సహోదరులారా, ఆలోచించండి. ప్రతి ఒక్కరిని తన వద్దకు, ఎంతటి వాడైనా సరే తన వద్దకు వచ్చినట్లుగా, పేదవాడైనా గొప్పవాడైనా ధనికుడైనా కుబేరుడైనా ఎంతటి వాడైనా సరే చివరికి ఆయన వద్దకు తలదించుకొని వచ్చేటట్టుగా, ఆయన వద్దకు ప్రతి ఒక్క మానవుడికి అనుమతి దొరికేటట్టుగా, ప్రతి ఒక్కరికి ఆయన అవసరమైనట్టుగా ఆయన వదకు తేబడిన పశువు వలె, ఇదిగో బలి పశువు వలె ఆయన ఆ పశువుల తొట్టిలో పరుండవలసి వచ్చింది.
అయితే ఈ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? రాజభవనంలో పుడతారనుకున్నారు. రాజభవనంలో పుడతాడు, రాజు కాబట్టి రాజుగా పుట్టేవాడు అంటే వీళ్ళ జ్ఞానం ఎక్కడికి వెళ్ళిందయ్యా అంటే ఇదిగో లోకం దగ్గరికి వెళ్ళింది. హేరోదు వద్దకు వెళ్ళారు. సహోదరులారా చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందో. ఇలా మాట చెప్పిన తర్వాత హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కలవరానికి గురైపోయారు. చూడండి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. వాళ్ళు అడిగింది ఏంటంటే యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా అని జ్ఞానులు వచ్చి అడిగితే ఈ హేరోదు అంటున్నాడు వాళ్ళందరినీ పిలిచి క్రీస్తు ఎక్కడ పుట్టును అంటున్నాడు. అంటే ఎంత తెలివితేటలున్నాయి చూడండి హేరోదుకి. వెంటనే ఏ రకంగా ఆలోచన చేశాడో చూసారా? ఇజ్రాయేలును విమోచించువాడు అనగా వీరి ఉద్దేశంలో ఆయన రాజు అంటే రోమా పరిపాలనలో నుండి, రోమియుల బలములో నుండి, మరి బలవంతుల చెరలో నుండి విడిపించి రాజ్యం అనుగ్రహిస్తాడు అని ఇజ్రాయెల్ ఆలోచన, మెస్సియా వస్తాడు అని. కానీ ఆయన అలా రాలా. ఆ సంగతి వీరికి తెలియదు. ప్రతి మానవుణ్ణి పట్టి ఉన్న పాపము నుండి విమోచించడానికి ఆయన రాజులకు రాజు, ప్రభు అయిన వాడైన, ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభువారు ప్రతి మానవుణ్ణి విమోచించడానికి వచ్చిన రారాజు. ఈ సంగతి వీరికి అర్థం కాల. ఇతను కూడా క్రీస్తు ఎక్కడ పుట్టును అన్నాడు వెంటనే. చూసారా, నేను కదా రాజు, ఇంకొక రాజు రావడం ఏంటి? వస్తే గిస్తే పేరంతా నాకే రావాలి, మహిమంతా నాకే రావాలి, ఘనతంతా నాకే రావాలి, ఏదున్నా మాకు చెందాలి తప్ప. అంటే ఒక రాజు వస్తాడు అని ఈ ప్రవచనాల ప్రకారంగా క్రీస్తు పుడతాడు, క్రీస్తు ఇదిగో వచ్చి విమోచిస్తాడు తన జనులను అనే సంగతిని గుర్తెరిగిన ఈ హేరోదు విడిపిస్తే, అధికారం చూపిస్తే నేను కదా చూపించాలి. ఇదేంటి, రాజును నేనే, దేవుడిగా పూజింపదగిన వాడిని నేనే అన్న ఫీలింగ్ లో చివరికి ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడు చూడండి. సాతాను యొక్క ఆలోచనలు కలిగిన వాడు హేరోదు. సాతాను యొక్క దూతలాగా ప్రవర్తించేవాడు. హెచ్చించుకొని ఇదిగో సమస్తము నేనే అన్న పొజిషన్కి వెళ్ళాలనుకున్న వాడు హేరోదు. లోకం. ఈరోజు సేవకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలా మంది సేవకుల పరిస్థితి, పూజింపడానికి అర్హుడు యేసు ప్రభు అయితే వీళ్ళు పూజింపబడతా ఉన్నారు అనేక చోట్ల. భయంకరమైన దేవుడు యేసు ప్రభు వారు. ఆయన భయంకరుడు, ఆయన సర్వశక్తిమంతుడైన వాడు. అటువంటి భయంకరుడికి ఆయనకు మాత్రమే ఉండదగిన నామం. కానీ ఈరోజు అనేక మంది మేము భయంకరులమని చెప్పుకుంటున్నాం, మేమే పూజింపదగిన వాళ్ళమని చెప్పుకుంటున్నాం. ఈరోజు అనేక మంది మాకే ఘనత రావాలి, మేం మహిమ పొందాలి, మాకు మహిమ రావాలి, మాకు ఘనత రావాలి, ప్రజలంతా మా చుట్టూ ఉండాలి, ఇలాంటి ఆలోచనలకు వెళ్ళిపోయారండి చాలా మంది. సహోదరులారా, ఈరోజు అనేక మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. చూసారా, జ్ఞానులు తమ జ్ఞానము అడ్డగింపడం చేత, తమ జ్ఞానము చేత చూడండి ఎటు వెళ్లాల్సిన వారు ఎటు వెళ్ళారు చూడండి. దీనివల్ల ఏం జరిగింది చూద్దామా? చూడండి. యూదయ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలును నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలోండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి
ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానం తండ్రిని వారిని బెత్లెహేమునకు పంపెను. చూసారా ప్రియ సహోదరులారా, వీరు తమ జ్ఞానం అడ్డగించడం చేత వీరు నక్షత్రమును ఫాలో అవ్వకుండా, దేవుని జ్ఞానాన్ని ఫాలో అవ్వకుండా వీళ్ళు దారి తప్పి వారి జ్ఞానం చేత యెరూషలేము రాజమందిరంలోకి వచ్చారు. ఇక్కడ చూడండి, హేరోదుకు విషయం తెలిపారు. ఇప్పుడు హేరోదు కపటోపాయం పొందాడు. ఏంటో తెలుసా? నేనే రాజుని, నన్ను మించిన రాజు ఇంకెవడు, నేనే ఉండాలి, ఇంకెవడు ఉండకూడదు అనుకున్నాడు. అందుకని కపటోపాయం పన్నాడు. ఈ జ్ఞానులు అప్పటి వరకు చూడండి, అప్పటి వరకు వారికి అర్థం కాల. వారు ఎందుకు నక్షత్రాన్ని విడిచిపెట్టి వారి జ్ఞానం చేత లోపలికి వెళ్ళారు. అప్పటికి కూడా ఇంకా హేరోదు ఏం చేయదలుచుకున్నాడు వాళ్ళకి అర్థం కాల. హేరోదు అంటున్నాడు, నువ్వు వచ్చి పూజించున్నట్లు మీరు వెళ్ళి సమాచారం నాకు చెప్పండి అంటున్నాడు. అని చెప్పి బెత్లెహేముకు పంపించాడు. బెత్లెహేముకు పంపాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రియ సహోదరులారా, ఈరోజు అనేక మంది క్రీస్తుని ఎరిగిన వారమని చెప్పుకుంటూ, మేము యేసుక్రీస్తు సేవకులమని చెప్పుకుంటూ, క్రీస్తుకు సంబంధించిన వారమనే చెప్పుకుంటూ, ఈరోజు యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని తమ వైపుకు తిప్పుకోవడానికి రకరకాల చేష్టాలు చేస్తున్నారు. ఎంత దారుణం చూడండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మాటను ఒక రకంగా కాస్త కఠినమైన చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకరి భార్యను ఇంకొకరి వైపుకు తిప్పుకోవడం అంటారు. సంఘము యేసుక్రీస్తుకి ఏమవుతుంది? ఆయన శిరస్సు, సంఘం శరీరం. ఆయన భర్త, సంఘం భార్య కదా. ఇప్పుడు తమ యొక్క ఆలోచనల చొప్పున తాము ఘనత పొందడానికి క్రీస్తునే చూపిస్తూ, క్రీస్తునే వాడుకుంటూ, యేసుక్రీస్తునే అడ్డం పెట్టుకొని ఈరోజు అనేక మంది తమ వైపు సంఘాన్ని మరల్చుకోవడానికి అనేక రకాలైన కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి మనుషుల ఆలోచనలను, కట్టడలను, వాటిని దైవోపదేశములుగా బోధిస్తూ, ఇది నిజం అని చూపిస్తూ, దేవుని నుంచి దూరపరిచి, వాక్యం నుంచి దూరపరిచి, ప్రభువు వద్దన్న పనులు చేపిస్తూ, ప్రభువుకు దూరంగా తీసుకెళ్తూ, తమను గొప్ప చేసుకొని తమకు ఘనత తెచ్చుకోవడం కోసం మనుషులందరినీ తమ వైపుకు తిప్పుకుంటున్నారు. సంఘాన్ని తమ వైపు నడిపించుకుంటున్నారు. ఎంత బాధాకరం చూసారా? గద్దించాల్సిన సేవకులు, హెచ్చరించాల్సిన సేవకులు ఏమని, ఎలా ఉండాలండి? యేసుక్రీస్తుకు తగినట్టుగా బ్రతకండి. బైబిల్లో ఇలాంటివి లేవు. క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ స్టార్లు, క్రిస్మస్ తాతలు, క్రిస్మస్ వేషాలు, ఇష్టం వచ్చినట్టు బాంబులు పేల్చడం, కేకులు కోసుకొని మూతులకు పూసుకోవడం, కేకలేయడం, హ్యాపీ క్రిస్మస్లు అనుకోవడం, ఇలాంటివన్నీ బైబిల్లో లేవు. దయచేసి ఇలాంటివి చెయ్యొద్దు. ఇలాంటివి మనము ఆచరించకూడదు. ఎక్కడా బైబిల్లో ఇలాంటివి లేవు. అపోస్తులు ఎక్కడ చెప్పలేదు. ఇది అల్లరికి కారణమవుతుంది, ఇది దేవుని ఉగ్రతకు కారణమవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాల్సిన సేవకులు ఈరోజు దగ్గరుండి అన్ని పనులు చేయిస్తున్నారు. స్టార్లు కట్టిస్తున్నారు, క్రిస్మస్ ట్రీలు పెట్టిస్తున్నారు, క్రిస్మస్ తాత వేషాలు వేయిస్తున్నారు. అది దీని గుండా ఏమంటున్నారు, ఏదో చెప్తున్నారండి. ఇవన్నీ చేయించి మేము చేసేదంతా కరెక్టే అనుకుంటున్నారు. దేవుడు నిర్ణయించిన పద్ధతిలో నడిచినప్పుడు మాత్రమే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు నడిపించిన పద్ధతిలో నడవాలి. నీ జ్ఞానం చొప్పున కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నడిపించిన విధానంలో నువ్వు నడవాలి. దేవుడు నడిపించి ఆయన చెప్పిన విధానం ఉంది బైబిల్లో, దాని ప్రకారమే నువ్వు చెయ్యాలి. అంతకు మించి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కలిపి చెరిపి నీ ఇష్టానుసారంగా సంఘాన్ని పక్కదారి పట్టిస్తే, నీ సొంత కట్టడలు నువ్వు అనుసరించి నీ సొంత విధి విధానాలను సంఘానికి నేర్పిస్తే ప్రమాదకరమైన పరిస్థితి. ఇది హెచ్చరిక.
జ్ఞానులు ఎక్కడికి వెళ్ళాలి? వాస్తవానికి జ్ఞానులు ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళవలసిన చోటు ఒకటి ఉంది, కానీ వెళ్ళింది అక్కడికి తమ జ్ఞానం చేత. వెళ్ళకూడని చోటుకి వెళ్ళారు. కపటోపాయము పన్నే హేరోదు వద్దకు వెళ్ళారు. ప్రియ సహోదరులారా, ఈరోజు అనేక మంది వాక్యము ఎరిగామని చెప్పుకుంటూ, వాక్యం అంతా మాకు తెలుసు అని చెప్పుకుంటూ, తమ జ్ఞానము చేత ఎవడో ఒక మనుష్యుడు ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని దైవోపదేశంగా ప్రకటిస్తూ, దైవోపదేశంగా చేస్తూ, వాక్యమునకు పూర్తి భిన్నంగా సంఘాన్ని నడిపిస్తున్నారు ఈరోజు సేవకులు. ఎంత బాధాకరం! క్రీస్తు వద్దకు సంఘాన్ని నడిపించవలసిన సేవకులు, క్రీస్తు వద్దకు సంఘాన్ని సిద్ధపరచవలసిన సేవకులు అల్లరికి కారణమవుతున్నారు. నేడు తమ జ్ఞానము అడ్డుగా వచ్చింది. రోజు బైబిల్ చదవరా? బైబిల్ చదవరా? ఎవరు? బైబిల్లో ఏముందో ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఒక్క చోటైనా ఎక్కడన్నా ఉందా? భూమి మీదనే గాని, నీటిలోనే గాని, ఆకాశం ఉందే గాని ఏ రూపమును మీరు చేసుకోనకూడదు, ఏ రూపమును మీరు ఆరాధించకూడదు, ఏ రూపము అసలు చేసుకోకూడదు అన్నాడు. ఫస్ట్ మీ చేతులతో చేసుకోకూడదు వాటిని అన్నాడు. అయిపోయింది. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? ఎంత ప్రమాదకరమైన స్థితిలో క్రైస్తవ్యం ఉందండి ఈరోజు. తమ జ్ఞానము చేత సంఘాన్ని పక్కదారి పట్టిస్తున్నారే, తమ జ్ఞానము చేత క్రీస్తు యొక్క సంఘాన్ని చెరుపుతున్నారే. ఎంత బాధాకరం! ఎవరు చెప్తారు ఇవన్నీ? ఆలోచించండి. ఎంత బాధాకరం అండి. నక్షత్రం ఏంటి? ఇక్కడ చెప్పబడిన దేవుడు తూర్పు దేశం నుండి వారిని క్రీస్తు వద్దకు నడిపించడానికి వెదికే వారికి సమీపంగా ఉన్న దేవుడు గనక వెదుకులాడుచున్న ప్రతి ఒక్కరికి లోకంలోని జ్ఞానులను క్రీస్తు వద్దకు నడిపించే విధానం అక్కడ కనబడతాం. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? ఏం నేర్చుకోవాలి? ఎందుకు నక్షత్రం వారికి దారి చూపించింది? క్రీస్తు వద్దకు నడిపించడానికి. అంటే అర్థం ఏంటి? లోకంలో జ్ఞానులని చెప్పుకుంటూ, లోకంలో తమ సొంత క్రియల చేత మేము నీతిపరులము, భక్తిపరులము అని చెప్పుకుంటున్న అనేక మంది జ్ఞానమును వ్యర్థపరిచి ప్రతి ఒక్కరూ క్రీస్తు వద్దకు రావాల్సిందే, ఆయన పూజించవలసిందే. ఇది దేవుని కట్టడ. అది ఎవరి ద్వారా దేవాలనుకుంటున్నాడు? ఆయనను నమ్మి రక్షణ పొందిన వారి ద్వారా జరగాలనుకుంటున్నాడు. మనము ఆకాశ మండలంలో జ్యోతుల వలె అనేక మందిని మన సత్ప్రవర్తన ద్వారా, నీతి యథార్థతలు కలిగి క్రీస్తును అనుసరించడం ద్వారా ఆయన వెలుగును అనేకులకు చూపిస్తూ చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అనేకులు తమ జ్ఞానం చేత సువార్తను ఎరగక ఎక్కడెక్కడో దేవుడిని వెతుకులాడి అలసిపోయిన వారిని క్రీస్తు వద్దకు నడిపించే నిజమైన జ్ఞానం కలిగిన వారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో వదకు తేబడిన గొర్రె పిల్ల, పాపం నిమిత్తమై చనిపోయిన గొర్రె పిల్లని ఆయన శిలువ వద్దకు నడిపించాలని కోరుకుంటున్నాడు. కానీ ఇది మర్చిపోయి రోజు ఏం చేస్తున్నారండి? చెప్పండి. వెర్రి వాళ్ళు అయిపోతున్నారు. చూడండి, దేవుని జ్ఞానమును విడిచిపెట్టి తమ జ్ఞానము చేత క్రీస్తు సంఘాన్ని మరొక చోటికి తీసుకెళ్తారు. మరి సోదరులారా, ఎంత బాధాకరం చూడండి. ఇదేం నేర్పిస్తుంది? బాహాటముగా ఆయన సిలువ వేయబడ్డాడు. అధికారులను జ్ఞానులను సమస్తమును ఆయన సిలువ చేత ఏం చేశాడట? ఆయన పాదముల దగ్గరికి నడిపిస్తున్నాడు. దేవునితో సమాధాన పడడానికి, క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడడానికి లోకంలో ఎంత పెద్ద జ్ఞానులైన అధికారులైనా వారు పాపములో ఉన్నారని ఎరుగునట్లుగా వారి పాపమును విడిచి సువార్త ద్వారా క్రీస్తును అంగీకరించి రక్షింపబడాలనేది దేవుని ఆలోచన, దేవుని చిత్తం. ఆ నక్షత్రం ఎవరంటే మనమే. ఆ ఆకాశ మండలంలో జ్యోతుల వలె ప్రకాశించాల్సింది మనం. కానీ అలా ప్రకాశించవలసిన నక్షత్రాలు ఈరోజు డిమ్ అయిపోయాయి. వెలుగు పోయింది, వెలుగు పోతుంది. చివరికి వెలుగును వెదజల్లవలసిన, క్రీస్తు వెలుగును ప్రసరింపజేయాల్సిన నక్షత్రాలుగా ఉండాల్సిన క్రైస్తవులు
నేడు ఆ వెలుగును పోగొట్టుకొని వెలుగు దూతకు అమ్ముడుపోయి, వెలుగు దూత వేషం వేసుకున్న వారికి అమ్ముడుపోయి సంఘము క్రీస్తుని విడిచి మరలా హేరోదు వద్దకు నడిపించబడుతున్నారు. హేరోదు వద్దకు నడిపించబడి లోక సంబంధమైన ఆచారాలకు మళ్ళా పాల్పడుతున్నారండి. ఎంత బాధాకరం, ఎంత బాధాకరం ఆలోచించండి. సిలువ వేయబడిన క్రీస్తుని చూడమంటే స్టార్లను చూస్తున్నారు. ఎవరు చెప్పారు? స్టార్ చేసుకోమని చెప్పాడా? నక్షత్రం మనం ఉండాలి జ్యోతుల వలె, కానీ నువ్వు రూపం చేయమని చెప్పలేదే ప్రభు. ఆ తూర్పు దేశంలో వారికి దారి చూపించిన దానిలో ఎంతో అర్థం ఉంటే దాన్ని పక్కన పెట్టి ఆ తూర్పు దేశం ఇదే నక్షత్రాన్ని డిజైన్ చేసి రూపం చేసి దాన్ని పెడితే ప్రతి ఒక్కరికి యేసు ప్రభు అంటే నక్షత్రమా? ఆయన నక్షత్రంగా ఉన్నానని చెప్పాడు. వాక్యమైన దేవుడు కదా, అసలు రూపం ఎందుకు? ఆయన వాక్యమై ఉన్నవాడు, ఆత్మాస్వరూపాయన. అటువంటి ప్రభువును తీసుకొచ్చి ఈరోజు ఆయన చెప్పని విషయాలను చేసి రొంఫే అనే నక్షత్రమును మీరు మోసుకొని పోతారని ఐగుప్తు నుండి వెళ్ళిన ప్రజలతో చెప్పినట్టుగా ఈరోజు క్రైస్తవులమైన మనము క్రీస్తుని ఎరిగి కూడా క్రీస్తుని విడిచిపెట్టి నక్షత్రాన్ని, చెట్లను పూజించి ఆరాధించి వాటితో వ్యభిచరించే స్థితికి వెళ్ళిపోయింది. పోయింది. వాక్యంలో ఏముందో పోయింది. వాక్య ప్రకారంగా బ్రతకాలన్న విషయాలు మర్చిపోయారు. స్టార్లు కడితే భక్తి పరులు, క్రిస్మస్ ట్రీలు పెడితే భక్తి పరులు, స్కిట్లు వేస్తే భక్తి పరులు, పాటలు పాడితే భక్తి పరులు, డాన్సులు వేస్తే భక్తి పరులు, క్రిస్మస్ తాత వేషాలు వేసుకొని తిరిగితే భక్తి పరులు అన్న స్థితికి తీసుకెళ్లిపోయారు. ఈరోజు ఎంత దరిద్రమైన పరిస్థితి ఆలోచించండి. ఎవరు సార్ చెప్పింది ఇలాంటివి? ఆలోచించండి. మరి సహోదరులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ జ్ఞానము చేత మరలా హేరోదు దగ్గరికి నడిపిస్తున్నారు సంఘాన్ని. క్రీస్తు వద్దకు నడిపించాలి మనం, కానీ ఏమైపోయింది? క్రీస్తు పోలికలోకి మార్చాలి, క్రీస్తు సారూప్యంలోనికి తీసుకెళ్ళాలి. సంఘాన్ని హేగే ఎస్తేరును సిద్ధపరిచి రాజు ఎదుటకు తీసుకెళ్ళినట్టుగా సంఘము సేవకులు సంఘాన్ని సిద్ధపరిచి ఎలా ఉండాలి? ఇది ఇంకొక సబ్జెక్ట్, ఇప్పుడు కాదు. నపంసకుడిగా ఉండాలి సేవకుడు, అది ఇప్పుడు కాదు. కానీ ఎలా ఉండాలట? సిద్ధపరిచి క్రీస్తు వద్దకు నడిపించాలండి. ఇది ప్రభు కోరుకుంటుంది. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? దగ్గరుండి విగ్రహారాధనకు సంఘాన్ని మరల్చుతున్నారు. ఈరోజు ఆరోను దూడం చేసినట్టు ఈరోజు క్రైస్తవులను ఇంకొక రకమైన సువార్తకు ప్రేరేపించబడుతున్న ఈ జ్ఞానం ఎక్కడిది? దేవుని జ్ఞానం కాదు, సొంత జ్ఞానం సంఘాన్ని చెరుపుతుంది. జాగ్రత్త. ఏమండి? చెట్లను పూజించడం ఏంటి? క్రిస్మస్ ట్రీ ఏంటి? వాటికి బాల్స్, అసలు ఏంటదంతా? చెట్టు ఏంటి? అసలు ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు చాలా మంది. దానికి ఎన్నో కథలు అల్లుతున్నారు. ఒకడు అంటాడు, యేసేపు మరియమ్మ పరిగెడుతూ 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 సైనికులు తరుముకుంటే ఆ చెట్టు చాటును దాక్కున్నారట. ఆ చెట్టు వాళ్ళను దాచి ఆ చెట్టు చాటును దాక్కుని వీళ్ళు రక్షించబడ్డారని, ఆ సమయంలో వాళ్ళు కాపాడబడ్డారని ఆ చెట్టు వీళ్ళని కాపాడిన చెట్టుగా చర్చిలో పెట్టుకున్నారంట. వీళ్ళంతా బుర్ర తక్కువలండి ఇలాంటి కథలు చెప్పేవాళ్ళు. ఎక్కడుందిరా బాబు బైబిల్లో? అసలు క్రిస్మస్ ట్రీ అనేది ఎక్కడుంది? ఎందుకు బుర్రలేని గతవల్లాగా అనకూడదు. సారీ, క్షమించండి, ఇక తప్పదు. ఏం చేస్తాం? కోపం వస్తుంది, బాధపడుతుంది, కోపం వస్తుంది. ఏంటి ఇలా అవుతుందని చెప్పి వేదన. గద్దించేవాడు లేడు, హెచ్చరించేవాడు లేడు. వాళ్ళు పిలవకపోతే మనకు నష్టమా? ఈ క్రిస్మస్ అని ఒకటి పెట్టుకొని దేవునికి విరోధంగా క్రిస్మస్ అని ఒకటి పెట్టి దేవుడికి నచ్చని పనులు చేస్తూ అల్లరి చేస్తుంటాడు. దాని చోటికి పోయినా ఒకటే, పోకపోయినా ఒకటే. వాక్యం ఎక్కదు. మిగతా రోజుల్లోనే వాక్యం ఎక్కదు. ఆదివారం పూట ఆరాధన చర్చిలో కూర్చుంటేనే వాక్యం ఎక్కట్ల విశ్వాసులకి. ఇక నువ్వు చెప్పే వాక్యము క్రిస్మస్ అనే పేరు పెట్టుకొని అల్లరి చేయడానికి సిద్ధపడే జనాలకు నువ్వు చెప్పే వాక్యం ఎక్కుతుందా? ప్రతి సోదరుడు ఆలోచించి ఏం చెప్పగలుగుతుంది? హెచ్చరించాల్సింది పోయి, గద్దించాల్సింది పోయి, అసలు అడుగు కూడా పెట్టండి రా బాబు అక్కడికి అని చెప్పాలి. ఎక్కువ మాట్లాడితే అసలు మీరు ఏంటండి బాబు, అసలు ఏంటండి ఇదేం పద్ధతి అండి? నేను గద్దించాల్సింది, హెచ్చరించాలి, గుండెలు బాదుకోవాలి.
ఏంటి క్రైస్తవం ఎట్లయిపోతుందని బాధ కలగాలి రోజు రోజుకి. అది బాగోకే. ఈరోజు క్రైస్తవుల దగ్గరుండి స్టార్లు కట్టించి, సేవకుల దగ్గరుండి స్టార్లు కట్టించి, క్రిస్మస్ ట్రీలు తయారు చేపించి, అలంకరించి, అమ్మ 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 ఎంత పాపం. క్రిస్మస్ తాత వేషాలేపించి వీధి వీధి తిప్పి, మిగతా 330 రోజులు, 365 రోజులు కదా, 330 రోజులు, 330 రోజులు ఏమైపోయారు మీరందరూ? వీధి వీధి తిరిగి సువార్త చేయకూడదు నీకు అంత భారం ఉంటే. నిజంగా నీకు అంత భారం ఉంటే క్రీస్తుని ఎరగని ప్రాంతాలు చాలా ఉన్నాయి. నేను చెప్తా అడ్రస్లు పోయి ఆడ చెయ్యి, సువార్త చేయి నీకు చేత అయితే. ఇది ఎక్కడి దారుణం అండి? ఏంటిది? తాగినోడు, తాగుడు పోతులు, తిరుగుబోతులు మొత్తం ఆడ కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా కలిసిపోయి మిశ్రిత జనముగా కేకలేసుకుంటా, మిశ్రిత జనముగా గందరగోళం చేస్తూ, కేకలు పెట్టుకుంటూ, వీధులు తిరుగుతూ, ఏంటిదంతా? ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడున్న బైబిల్లో రాయబడి ఉంది ఆ విధంగా చేయాలని? డిసెంబర్ ఈ నెల, ఫర్ ఎగ్జాంపుల్, అపోస్తులు ఎక్కడ నెల పక్కన పెట్టండి, అపోస్తులు ఎక్కడన్నా క్రీస్తు దినాన్ని జరుపుకున్నారు, క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నారు, క్రీస్తు పుట్టిన దినాన్ని పండగ చేసుకున్నారు ఎక్కడన్నా? ఆయన పుట్టిన దేనికి? ప్రకటింపబడ్డానికి, అంతేగాని పండగలు చేసుకోవడానికి కాదు. అతి తెలివితేటలు అంటారు వీటిని. ప్రతి వాళ్ళు మోసపోతున్నారు చివరికి. ఎంత దినాల్లో ప్రతి ఒక్కరూ ఘనత కోరుకుంటున్నారు, మెప్పు కోరుకుంటున్నారు. ఈ క్రిస్మస్ సీజన్ లోట వీళ్ళకి ఎక్కడ లేని డేట్లు, వీళ్ళకి ఎక్కడ లేని బిజీ, వీళ్ళకి ఎక్కడ లేనటువంటి పరిస్థితి. ఏంటిదంతా? ఇది మీరు భారమైన పరిచర్య. ఎవరు చెప్పారు మీకు? అల్లరికి మీరు కూడా కారణమవుతున్నారు. ఆ అల్లరి చేయడానికి మీరు సపోర్ట్ ఇస్తున్నట్లు లెక్క. ఏంటో పెద్ద వీళ్ళు చెప్పాలంట వాక్యం. ఎవరికి చెప్తున్నారండి మీరు? బైబిల్ వద్దు అనుకొని బ్రతికే వాళ్ళకు మీరు ఏం చెబుతారు? వెళ్ళి వాక్యం వాళ్ళకు తెలియదా? దేవుని వాక్యంలో ఏముందో తెలియకుండా, ఏ రోజు బైబిల్ పట్టకుండా, బైబిల్లో ఏముందో తెలుసుకోకుండా, ఎంతమంది చెప్పినా వినకుండా, ఇష్టం వచ్చినట్టు విగ్రహారాధనకు పరిగెత్తే పరిస్థితికి దగ్గర దేవుణ్ణి విడిచిపెట్టి ఏ రోజు వద్దకు పరిగెత్తాలనుకునే క్రైస్తవులకు మళ్ళీ పోయి క్రిస్మస్ మెసేజ్లు అంటారు. ఏంటండి అంత దారుణం? ఎంత బాధాకరం అండి. జ్ఞానుల జ్ఞానం ఏమైపోయిందండి? మేము పెద్ద సేవకులం, కొన్ని ఏళ్ళ నుంచి మేము సీనియర్ సేవకులం, మేము పెద్ద సేవకులం అని చెప్పుకునే చాలా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు సహోదరులు. అబ్బో, పెద్ద సేవకులు వాళ్ళు ఏమైపోయారండి? వాళ్ళంతా ఖండించాలి కదండి. మిమ్మల్ని చూసి అంతమంది సర్వనాశనం అవుతున్నారు సార్, ఆలోచించండి. మిమ్మల్ని చూసి అంతమంది మీరు ఇదే నిజం అనుకొని మీరు కూడా ప్రకటిస్తూ ఉంటే చివరికి సంఘం క్రీస్తు నుంచి దూరమై హేరోదు వద్దకు వెళ్ళిపోతా ఉందండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆలోచించండి. అసలు మనం ఎట్లాగా ఆలోచిస్తున్నాం ఆలోచించండి. బ్రతుకులో వెలుగుండదు, కుటుంబంలో వెలుగుండదు, జీవితాల్లో పరిశుద్ధత ఉండదు, బ్రతుకులో ఎక్కడ కూడా చీకట్లో ఉంటారు. ప్రతిరోజు చీకటి బతుకులు. ప్రభుని ఎరిగామని చెప్పుకుంటూ మళ్ళీ క్యాండిల్స్ పట్టుకొని లోకానికి వెలిగిచ్చే పెద్ద భక్తి పరువులాగా రోడ్లన్నీ తిరగడం. ఎవరు చెప్పారు సార్ ఇవన్నీ? కొవ్వొత్తులు వెలిగిచ్చేది ఏంటి? అవి పట్టుకొని రోడ్డు వెంబడి తిరగడం ఏంటి? అసలు దేవుని వాక్యం ఎలా అర్థమైందా మీకు అనిపిస్తుంది. ఇవన్నీ ఎవరి లక్షణాలు? సింపుల్ గా మోసం చేస్తున్నాడుగా సాతాను గాడు. బండ మీద సర్పము జాడు తెలియనట్టుగా క్రీస్తు సంఘంలోనికి వాడు జ్వరబడ్డాడు. వాడి జాడ అర్థం కావట్లేదు ఎవరికి. ఏమండి అసలు అర్థమవుతుందా? వాడి జాడ ఎవరికి అర్థం కావట్లేదు. వాడు సింపుల్ గా తిప్పేశాడు మొత్తాన్ని. భిన్నమైన సువార్తను చేయనట్టుగా ఎవరికి వారే చేసేటట్టుగా వారి జ్ఞానాన్ని అడ్డుపెట్టేశాడు వాడు. దేవుని జ్ఞానం కనిపించకుండా మనుషుల మెప్పును కోరేటట్టుగా, మనుషులు ఆహా ఓహో అంటుంటే వీళ్ళు రెచ్చిపోయి ఇక మా అంత డోలు లేరని చెప్పి బైబిల్ను పక్కన పెట్టి సొంత జ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ మీరు అందరూ? ఆలోచించండి. ఒకడంటాడు క్రిస్మస్ కి స్టార్ పెట్టచ్చా అని మళ్ళా మెసేజ్ ఒకడు పెట్టచ్చు, కానీ 7 కోణాలు ఉండాలి అని ఒకడు అంటాడు. అసలు ఎవడురా మీరంతా? నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవడు మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారా బాబు మీరు అనిపిస్తుంది ఒక్కొక్కరిని చూస్తుంటే. యూట్యూబ్లో మెసేజ్లు చూస్తుంటే క్రిస్మస్ ట్రీ పెట్టచ్చా,
ఆ ట్రీ ఎక్కడ పెట్టాలి? వాస్తు శాస్త్రవేత్తలు బయలుదేరారు క్రైస్తవ్యంలో. ఎంత దారుణం సార్, ఎంత దారుణం. క్రైస్తవులు బైబుల్ చదవరా? అసలు బైబుల్ చదవరా? ఏమాత్రం బైబుల్ వద్దా? క్రీస్తుని విడిచిపెట్టి ఇంత త్వరగా, అందుకే అపోస్తలుడైన పౌలు గుండెలు బాదుకున్నాడు, ఊరి నాయనలారా మేము ఉపదేశించిన ఉపదేశం ఏంటి? చివరికి మీరు సంతోషపడడానికి, మీరు ఆనందించడానికి క్రీస్తుని అలా వాడుకుంటున్నారా? ఎంత దారుణం ఆలోచించండి. వీళ్ళట ఎక్కడికి వెళ్ళారు? చిన్నగా బెత్లెహేముకు సాగనంపాడంట ఈ హేరోదు. గమనించండి, జ్ఞానులు ఎంతమంది? ఇది తెలియదు మన వాళ్ళకి. ముగ్గురిని స్ట్రీట్లో చూపించి ముగ్గురిని చేసుకొస్తారు. ఎందుకంటే బోలము, బంగారు, సామ్రాణి, బోలం తెచ్చారు కాబట్టి ముగ్గురు. కాదు, ఎంతమంది వచ్చారో అక్కడ లేదు, ముగ్గురే అని చెప్పలా. ఎంతమంది అయినా వచ్చి ఉండొచ్చు. సోదరులారా, ఎందుకు వాక్యాన్ని ఉన్నట్టుగా ఆత్మ సంబంధమైన విషయాలు బోధించకుండా, ఎందుకని ఇక అదే విధానంలో స్కిట్ లేపించి పిల్లలకు కూడా అదే నేర్పించి నక్షత్రంలో ఉన్న ఆ యొక్క ఉద్దేశాన్ని ఎందుకు చూపించాడో, నక్షత్రం ద్వారా ఎందుకు నడిపించాడో ఆ ఉద్దేశాన్ని అన్ని మర్చిపోయి అవన్నీ పక్కన పెట్టి చివరికి స్టార్లు కట్టండి, క్రిస్మస్ ట్రీలు పెట్టండి, క్రిస్మస్ తాత వేషాలు వేయండి, కోయికలు కోయండి, మూతలకు పూసుకోండి, ఎగరండి, గెంతులేయండి. ఏంటండి ఇదంతా? చివరికి నేటి యవనస్తులు, నెక్స్ట్ జనరేషన్ ఏం నేర్చుకున్నారంటే యేసుక్రీస్తు అంటే ఎవరికి అర్థం కావట్లేదు. సాతాను గడి తిప్పేస్తున్నాడు మొత్తాన్ని. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. ఇక్కడ చూడండి, రెండోది, ఇంతకీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేంకి వెళ్ళారా? మన వాళ్ళు స్కిట్ వేస్తారు కదా, ఎక్కడికి వేస్తారు స్కిట్? డైరెక్ట్ గా బెత్లెహేంలో పశువుల తొట్టిలో పడుకున్న దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టెలు విప్పి అక్కడ ఉంటారు. ఇదే బోధిస్తున్నారు. ఇదే కాస్త బైబిల్లోకి వచ్చి చూడండి. ఇక్కడ గమనించండి, బెత్లెహేమునకు అంటే హేరోదు పంపిస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు చూడండి. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా, వాళ్ళు ఎవరి మాటని బయలుదేరారు? రాజు మాట విని బయలుదేరారు. వాళ్ళు తమ జ్ఞానము చేత పోకూడని చోటుకి వెళ్ళి వినకూడని వారి మాటలు విని అట్టు వెలుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. సోదరులారా, ఈ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారట? బయటకు వచ్చారు. ఇక రాజు చెప్పినట్టు వెళ్ళాలనుకున్నారు బెత్లెహేముకు. కానీ నక్షత్రం కనపడి, మరలా వాళ్ళు తూర్పు దేశం చూసిన ఆ నక్షత్రం కనపడి వారిని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే శిశువు ఉండిన చోటికి. ఎక్కడ ఉన్నాడు? నజరేతులో ఉన్నాడు. ఎలా అంటారా? చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ అయినది. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టకు గలియల్లోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళాను. ఎక్కడి వాడు? ఏమంటే వాక్యం చదవరా? బైబుల్ రాదా? ఎక్కడి నుంచి వచ్చాడు? నజరేత్ అనే ఊరు నుంచి బెత్లెహేముకి వెళ్ళారు వాళ్ళు, ప్రవచన నెరవేర్పు ప్రకారంగా. 8వ దినమున సున్నతి చేయించి అక్కడి నుంచి తిరిగి మరలా నజరేత్ అనే ఊరికి రెండేళ్లు బెత్లెహేంలో ఉన్నారా? ఏం వాక్యం చెబుతారో ఏంటో మరి. జ్ఞానులంతా ఎక్కడి నుంచి వచ్చారో సరిగా బైబిల్ అర్థమవుతుందో కాలేదో మరి తెలియట్లేదండి. తెలియట్లా. స్టిక్ట్ అదే చూపిస్తారు, పిల్లలకు అదే నేర్పిస్తారు. కాదు, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి.
8వ దినమున సున్నతి చేయించడం జరిగింది. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఇవన్నీ. ఈ సహోదరులారా చూడండి, ఆ తర్వాత ఎక్కడ ఏ విధంగా జరిగిందో అక్కడ కనపడతా ఉంది. 2 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు దగ్గర దాదాపుగా 2 సంవత్సరాలు అయింది తూర్పు దేశం జ్ఞానులు వచ్చేసరికి. వారు తూర్పు దేశం నుంచి ఆ యొక్క నక్షత్రం చూచు వాళ్ళు వచ్చేసరికి 2 సంవత్సరాలు అయింది. వారు చెప్పిన సూచన ప్రకారంగా, వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క ప్రకారముగా హేరోదు 2 సంవత్సరములు ఆ లోపు ఉన్న పిల్లలందరినీ కూడా చంపమని ఆజ్ఞించాడు. మగ పిల్లలందరినీ చంపని ఆజ్ఞించాడు. ఎలా? వారు చెప్పిన ఆధారాలను బట్టి 2 సంవత్సరాలు. సకల ప్రాంతంలో అంట ఏం చేశాడు? తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలంలో బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను. తెలుసుకున్నాడు. ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అందరినీ ఆ 2 సంవత్సరాలు ప్లస్ లోపున్న వాళ్ళని కూడా చంపేయమన్నాడు. కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? తర్వాత ఐగుప్తుకు పారిపోమన్నాడు. మరలా వచ్చి చివరికి అటు ఇటు మొత్తం తిరిగి చివర చూడండి నజరేతుకు వచ్చేసారు. ఆయన నజరేతు వాడు అని అనబడినట్టుగా. సహోదరులారా, సరైనటువంటి వాక్యం అనేది మనకు అవసరం. సరిగా బైబుల్ని విభజించి చదవాలి, సరిగా అర్థం కావాలి, సరిగా బైబుల్ని సరిగా అర్థం చేసుకోవాలి. ప్రవచనముల నెరవేర్పు ప్రకారం ఆయన జన్మించినది బెత్లెహేములో. 8వ దినమున సున్నతి జరిగింది. ఆలోచించండి. తర్వాత నజరేతు వచ్చారు. ఇప్పుడు తూర్పు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? తూర్పు దేశ జ్ఞానులు చిన్నగా హేరోదు మాట విని బెత్లెహేముకు పోవాలనుకున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత హేరోదు మాట కాదు బాబు మీరు వినాల్సింది, ఇదిగో రండి అని చెప్పి మరలా ఆ నక్షత్రం వాళ్ళకు చిన్నగా దారి చూపించి, చూడండి ఇక్కడ ఆ నక్షత్రము చూపిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచిన వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. ఎక్కడుంది ఇల్లు? నజరేతులో ఉంది ఇల్లు. నజరేతులో ఉంది ఇల్లు. ఆ ఇంటిలోనికి వచ్చారు. ఆ ఇంటి మీదుగా వచ్చి నక్షత్రం నిలబడింది. వాళ్ళు ఏమనుకున్నారు? బెత్లెహేము, బెత్లెహేములో జన్మిస్తాడు అని ఉంది కాబట్టి బెత్లెహేముకు పోండి అన్నారు వాళ్ళు. కానీ ఆయన బెత్లెహేములో జన్మించాడు. లేఖనాల ప్రకారంగా పశువుల తొట్లో పరుండబెట్టబడ్డాడు, వధించబడే గొర్రె పిల్లవలే. తర్వాత 8వ దినమున సున్నతి జరిగింది. ఆ తర్వాత వారు తిరిగి తమ గ్రామమునకు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నప్పుడు ఈ తూర్పు దేశ జ్ఞానులు నజరేతుకు వెళ్ళారండి. నక్షత్రం చూపించింది నజరేతుకు వెళ్ళమని. అక్కడికి తీసుకెళ్ళింది వాళ్ళని, ఇంటిలోనికి తీసుకెళ్ళింది, ఇంటి దగ్గరికి తీసుకెళ్ళింది. ఈ సహోదరులారా ఆలోచించండి. ఇంటిలోనికి ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చారో చూడండి, శిశువును తల్లి అత్యానందభరితులై, వారు నక్షత్రం చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. బంగారం, సామ్రాణి, బోలం. ఇది ఇంకొక మెసేజ్. అయితే జ్ఞానుల గురించి మాట్లాడుకున్నాం. ఇంటిలోనికి వచ్చి, ఇంటి పైన స్టార్, ఇంట్లో బారు కాదు. స్టార్ అంటే స్టార్ కట్టేసుకొని స్టార్ తయారు చేసి పెట్టేసి విగ్రహం లాగా స్టార్ చేసుకొచ్చి పెట్టుకోమని కాదు ఇక్కడ అర్థం. సహోదరులారా ఆలోచించండి. ప్రతి ఇంటిలో క్రీస్తును చూపించగలిగిన జ్యోతుల వలె మనం ఉండాలి. ప్రతి ఇంటిలో అలా తయారవ్వాలి. ప్రతి ఇంటి వారు ఉన్నారా? ప్రతి కుటుంబంలో క్రీస్తును కనబరిచే నక్షత్రాల వలె తయారవ్వాలి, జ్యోతుల వలె వెలగాలి. ఉన్నారా? ఆలోచించండి. భక్తి అంటే ఏదో అనుకొని మోసపోతున్నారు జ్ఞానం చేత. ఈ జ్ఞానులు చూడండి, తమ జ్ఞానం అడ్డు వచ్చి వెళ్ళకూడని చోటికి వెళ్ళారు, చెప్పాల్సింది చెప్పారు.
బయటకు వచ్చారు, మళ్ళీ వాళ్ళ జ్ఞానం చొప్పున ఆ వ్యక్తి చెప్పిన ప్రకారం వెళ్ళాలనుకున్నారు. కానీ తిరిగి దేవుని జ్ఞానం బయలుపరచబడిన తర్వాత ఎక్కడికి చేరుకున్నారు? క్రీస్తునొద్దకు చేరుకున్నారు. వాళ్ళకి అర్థమైంది. వెంటనే మరలా నక్షత్రాన్ని ఫాలో అయ్యారు. అదే రాజు చెప్పాడు బెత్లెహేముకి వెళ్ళండి అని, బెత్లెహేమునకు పంపాను. ఒకవేళ వాళ్ళు అప్పటికి కూడా వాళ్ళ జ్ఞానం చేత పోలా, బయటికి రాగానే నక్షత్రం కనపడింది. అయ్యో ఎంత పొరపాటు చేసాం, మన జ్ఞానం చేత వెళ్ళకుండా చోటికి వెళ్ళామే అని చెప్పి మరలా తిరిగి దైవ జ్ఞానమును అప్పగించుకొని క్రీస్తునొద్దకు చేరారు. ఇది నేర్చుకోవాల్సిన విషయం. సహోదరులరా, నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడాలి. వాక్యంలో ఉందా లేదా చూడాలి. మనకు బోధిస్తుంది ఏంటి అనేది ఆలోచించాలి. మనం వింటున్న బోధ ఏమిటి అని ఆలోచించాలి. లోక సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా అని ఎరగాలి. పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పగించుకొని పరిశుద్ధాత్మ చేత బోధింపబడితే క్రీస్తు వద్దకు నడిపించబడతారు. క్రీస్తు కొరకు బ్రతుకుతారు. క్రీస్తు వలె మారుతారు. క్రీస్తు రూపంలోకి సంఘం మార్చబడుతుంది. పరిశుద్ధాత్మ అలంకరిస్తాడు. అంతేగాని హేరోదు దగ్గరికి పోయే పరిస్థితులు తెచ్చుకుంటే చివరికి ప్రమాదం. వాళ్ళు తమ జ్ఞానాన్ని విడిచిపెట్టారు. అర్థమైంది వాళ్ళకి, అయ్యయ్యో పొరపాటు జరిగింది అనుకొని అర్థం చేసుకున్నారు. నక్షత్రాన్ని మళ్ళీ వెంబడించారు. దేవుని జ్ఞానంకు అప్పగించుకున్నారు. ఒక విశ్వాసమైనా సరే, నువ్వు సేవకుడు అయినా ఎవరివైనా సరే, నువ్వు ఏ జ్ఞానంతో నడిపించబడుతున్నావో ఆలోచన చేసుకో. నీ జ్ఞానం ఏంటి? నీ జ్ఞానం ఎవరిది? దైవ జ్ఞానమా, నీ సొంత జ్ఞానమా? ఆలోచన చేసుకో. నువ్వు లోక సంబంధమైన వాటిని ప్రేరేపిస్తూ హేరోదు దగ్గరికి సంఘాన్ని నడిపిస్తున్నావా? ఒకవేళ ఆలోచన చేసుకో. క్రీస్తు వద్దకు నడిపిస్తున్నావా? ఆలోచన చేసుకో. జ్ఞానులైతే తమ ఆలోచనను సరి చేసుకొని అర్థమై అయ్యో అనుకొని వారి జ్ఞానమును విడిచి తిరిగి మరలా దైవ జ్ఞానం ప్రకారంగా దేవుని జ్ఞానం వలె దేవుని జ్ఞానంతో వాళ్ళు ముందుకు నడిచి మరలా బుద్ధి తెచ్చుకొని నక్షత్రం ప్రకారం వచ్చి చూడండి ఇంటిలోనికి వచ్చారు. తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలా పడి. ఏం జరగాలంటే నక్షత్రం ఎక్కడికి తీసుకొచ్చింది చూసారా? నక్షత్రం ఎక్కడికి తీసుకొచ్చింది? క్రీస్తు వద్దకు తీసుకొచ్చింది. ఈరోజు యేసు క్రీస్తుని ఎరిగి సొంత రక్షకుడిగా అంగీకరించి పాపంలో నుంచి విమోచించబడి రక్షణ పొందామని చెప్పుకుంటున్న మన బ్రతుకులు ఎలా ఉండాలంటే, అదుగో ఆకాశ మండలంలో జ్యోతుల వలె లోకములో జ్ఞానులను, పెద్ద పెద్ద జ్ఞానులని చెప్పుకుంటూ వాళ్ళ జ్ఞానము చేత క్రీస్తుని ఎరగక నశించిపోతున్న ప్రజలను ఇదిగో దేవుని జ్ఞానము చేత క్రీస్తు వద్దకు నడిపించాలి. ఇది మన జీవితం. ఇలా లేకుండా ఇలా బ్రతకడానికి బరువై, ఇలా బ్రతికేందుకు బరువై వేషధారణ భక్తి చూపించుకుంటూ వేషధారుల వలె ఇదిగో పండగ క్రైస్తవులు, దండ క్రైస్తవుల వలె మేము భక్తి పరులమని లోకానికి చూపించుకోవడానికి ఇలాంటి వేషాలు వేసుకునే వారిని దేవుడు రేపు అక్రమార్కులారా, అక్రమం చేయి వారులారా బయటికి పోండి అంటాడు. ప్రమాదం, చాలా ప్రమాదం. సోదరులారా జాగ్రత్త. నువ్వు పెట్టుకునే స్టార్ను బట్టి కాదు, నువ్వేదో స్టార్ తయారు చేసి పెడితే నువ్వు క్రైస్తవుడు అయిపోవు. నువ్వు క్రిస్మస్ ట్రీ అలంకరించి పెడితే నువ్వు క్రైస్తవుడు అయిపోవు. అసలు అవి లేవు, అవి కాదు. నక్షత్రం గురించిన విధానం అది కానే కాదు. నీ ఇంటిలో ఎలా ఉండాలి అంటే క్రీస్తును చూపించే వెలుగుని ఇంట్లో ఉండాలి. బ్రతుకులో, ప్రవర్తనలో, నడవడికలో నీ జీవితం ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కుటుంబం అట్లా ఉండాలని కోరుకున్నాడు. అంతేగాని ఏదో చేయమని కాదు, అది కాదు. క్రీస్తు మనలో పుట్టాలి, మన హృదయంలో పుట్టాలి, మన కుటుంబంలో పుట్టాలి. ఇవన్నీ లేకుండా క్రీస్తు పుట్టుక మనలో జరగాలి. యేసు క్రీస్తు మన కుటుంబాల్లో జన్మించాలి. ఇది వాక్యానుసారమైన బోధ, ఆత్మ సంబంధమైన బోధ. అర్థం చేసుకుంటే సరిగా అవుతుంది. ఇది లేకుండా, క్రీస్తుని విడిచి క్రీస్తుతో సంబంధం లేకుండా భిన్నమైన స్వార్థను ప్రకటిస్తున్న ఈ తరం క్రైస్తవులు
దాన్ని వెంబడిస్తున్న క్రైస్తవులు ఏమవుతారో తెలియదు. జ్ఞానులు ఉన్న బుద్ధి తెచ్చుకున్నారు. జ్ఞానుల జ్ఞానం శూన్యపరచబడింది. వాళ్ళ జ్ఞానం విడిచిపెట్టి దేవుని జ్ఞానానికి అప్పగించుకోరు. చూడండి, అక్కడ చూడండి, వచ్చారు, వచ్చి పూజించి, చూసారా, సాగిలపడి జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులుగా ఉన్న వాళ్ళు క్రీస్తు వద్ద సాగిలపడ్డారండి. ఇది చేయాల్సిన పని. ప్రతి మానవుడు పాపంలో ఉన్నాడు. పాపం నుంచి విమోచన కలిగిన వాడు యేసు ప్రభు వదకు తేబడిన గొర్రె పిల్ల. ఇదిగో పశువు వధించబడింది మనందరి పాపముల నిమిత్తమని క్రీస్తు వద్దకు నడిపించి రక్షణలోనికి నడిపించే వారంగా మనం ఉండాలి. ఆ క్షేత్రంగా మన బ్రతుకులు ఇతరుల మార్పును కోరుకునే విధంగా, మనం కనిపించాలి. చూడండి, ఇక్కడ చూడండి, వెళ్ళిన తర్వాత ఇదిగో దేవుని చేత, తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు. చూసారా, వాళ్ళ జ్ఞానం వీడిపోయింది. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ సొంత జ్ఞానం, వాళ్ళని అడ్డగించింది అప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళ జ్ఞానం వాళ్ళని విడిచిపోయింది. దేవుని జ్ఞానంతో బోధించబడుతున్నారు. దేవుని చేత బోధింపబడి వేరొక మార్గమున వెళ్ళింది. చూసారా, వాస్తవానికి హేరోదు ఏమన్నాడు? తిరిగి వచ్చినట్టు చెప్పండి అన్నాడు. కానీ క్రీస్తును చూసిన తర్వాత వారి మార్గం మారిపోయిందండి. క్రీస్తు వద్దకు నడిపింపబడిన తర్వాత వాళ్ళ జీవితాలు మారాయి, వాళ్ళ బ్రతుకు మారింది, వాళ్ళ మార్గమే మారిపోయింది. మనం ఉన్నాం ఆ విధంగా. క్రీస్తు వద్దకు నడిపించబడిన తర్వాత, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాము, రక్షణ పొందాము, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. మన బ్రతుకులో దేవుని చేత బోధింపబడే అనుభవం మనకుండి మన మార్గములు సరళము చేయు దేవుని వైపు మనం తిరిగామా? మన మార్గం మార్చుకున్నామా? ఏ రోజునొద్దకు వెళ్ళవద్దని, లోకములోనికి వెళ్ళవద్దని, లోకమును ఆశింపవద్దని, లోక సంబంధమైన వాటి వైపు చూడవద్దని, ఎక్కడా కూడా లోకములోనికి వెళ్ళవద్దని ప్రభువు చెప్పిన ప్రకారముగా లోకమునకు వేరై బ్రతికే వారముగా మనము దేవుని చేత బోధింపబడి వెళ్ళే వారముగా ఉన్నామా? జ్ఞానులైతే తమ జ్ఞానము శూన్యమైపోయింది, తమ జ్ఞానము నిరర్ధకమైపోయింది. రాజు ఎక్కడో పుడతాడనుకున్నారు. కాదు, సర్వమానవాళిని పాపము నుంచి విమోచించడానికి తనను తాను తగ్గించుకుని వదకు తేపడిన గొర్రె పిల్ల, పశువుగా వధింపబడిపోతున్న గొర్రె పిల్ల, నిర్దోషమైన గొర్రె పిల్ల, కలువరి శిలువలో అందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని తెలియబడినట్లుగా జన్మించిన శిశువు వద్దకు వచ్చారండి. వాళ్ళు తమ జ్ఞానం వీడిపోయింది వాళ్ళ దగ్గర నుంచి. తమ సొంత జ్ఞానం ఎగిరిపోయింది, వాళ్ళకు నిరర్థకమైపోయింది. సహోదరులారా, ఆలోచించండి. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎందుకంటే ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు. అందరి పాపముల నుండి విమోచించగలిగిన వాడు. ప్రతి ఒక్క మానవుడు ఆయన దగ్గరికి రాదగిలిన వాడు, వచ్చేటట్టుగా ఉన్నవాడు ఆయన. ఇది తెలియక ఈరోజు చాలా మంది యేసుక్రీస్తుని మరొక రూపంగా చూపిస్తున్నారు. యేసు ప్రభువును ఇంకొక రూపంగా చూపించి భిన్నమైన సువార్తలు ప్రకటిస్తున్నారు. జ్ఞానుల కన్నా బుద్ధి వచ్చింది, జ్ఞానుల కన్నా జ్ఞానం వచ్చింది, దేవుని జ్ఞానం వచ్చింది. దేవుని జ్ఞానంతో బోధింపబడ్డారు, దేవుడి చేత బోధింపబడి మార్గమన్నా మార్చుకున్నారు. కానీ ఈరోజు సేవకులు, యవనస్తులు, విశ్వాసులు కట్టగట్టుకొని ప్రభువును వద్దనుకొని ప్రభు మార్గమును త్రోసివేసి ఈరోజు దేవుని నామాన్ని అవమానపరిచే స్థితికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. అల్లరికి కారణమవుతున్నారు. జాగ్రత్త. సహోదరులారా, జాగ్రత్త. మాట చూడండి, ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, శిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనంగానే రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానము నాశనం చేస్తున్నాం, వివేకమును శూన్యపడుతున్నాను రాయబడి ఉంది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వేరితనముగా చేసి ఉన్నాడు కదా. సోదరులారా, జ్ఞానుల జ్ఞానం ఏమైపోయింది? జ్ఞానులకు జ్ఞానం ఉందా? దేవుని జ్ఞానం లేదు మొదట వారికి. చూడండి, ఆసక్తి ఉంది, ఆశ ఉంది వెతకాలని,
కానీ వారి జ్ఞానం అడ్డగించి మరొక వైపుకి వెళ్ళారు. కానీ తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ మరొక చోటు నుంచి బయటకు వచ్చారో మరలా నక్షత్రం కనిపించగానే అప్పటి వరకు వారి జ్ఞానము ఆ నక్షత్రాన్ని చూడలేకపోయింది. మరలా మధ్యలో వదిలేశారు. కానీ ఎప్పుడైతే వీళ్ళకి అర్థమైందో ఆ నక్షత్రాన్ని మళ్ళీ ఫాలో చేశారు. వారి జ్ఞానాన్ని విడిచిపెట్టారు. వారి సొంత జ్ఞానాన్ని వారికి విడిచిపెట్టి దేవుని జ్ఞానం అర్థమైంది. దేవుని జ్ఞానం చేత బోధింపబడ్డారు. దేవుడి చేత బోధింపబడి దేవుడికి అప్పగించుకొని తమ జ్ఞానమును విడిచిపెట్టి తమ జ్ఞానమును వ్యర్థపరుచుకొని విశ్వాసము ద్వారా క్రీస్తు వద్దకు నడిపించబడి అక్కడ నుంచి వేరొక మార్గం, క్రీస్తు వద్దకు వచ్చిన ప్రతి వాడి మార్గం మారాలి. యేసు క్రీస్తు పుట్టిన హృదయం, యేసు క్రీస్తు పుట్టిన ఇల్లు మార్గమును మార్చుకుని బ్రతకాలి. ఇంతకీ నీ కుటుంబంలో క్రీస్తు పుట్టాడా? యేసు క్రీస్తు నీ కుటుంబంలో జన్మించాడా? నీ హృదయంలో పుట్టాడా? నీ బ్రతుకులో పుట్టాడా? ఆయన మనలో ఉదయిస్తే, ఆయన మనలో ఉంటే, ఆయన మన కుటుంబంలో ఉంటే మన మార్గములు మారాలి, మన బ్రతుకులు మారాలి, మన జీవితాలు మారాలి, మన ప్రవర్తన మారాలి, మనం సరిదిద్దబడాలి, మనం పరిశుద్ధంగా దినదినము మార్చబడుతూ ముందుకు వెళ్ళాలి. వేరొక మార్గం ఉంది, దేవుని చేత బోధింపబడే మార్గం అది. జ్ఞానము వ్యర్థమైంది, దేవుని జ్ఞానంకి అప్పగించుకుని వేరొక మార్గం. ఏ రోజు వద్దకు లోకంలోకి వెళ్ళలేదు వాళ్ళు. మరలా లోక సంబంధమైన వాటి వైపుకి వెళ్ళలేదు. లోకం దగ్గరికి ఏ రోజు దగ్గరికి వేరొక మార్గం వెళ్ళారు. క్రైస్తవులకు కూడా వేరొక మార్గం ఉంది. అది దేవుడు ఏర్పరిచిన మార్గం. మార్గము జీవము సత్యం యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆయన నడిచిన మార్గము తప్ప, ఆయనే చూపించిన మార్గము తప్ప, ఆయనే మార్గమై ఉన్నాడు. ఆ మార్గము తప్ప వేరొక మార్గం అనగా క్రీస్తు మార్గం తప్పి హేరోదు వద్దకు వెళ్ళొద్దు. ప్రమాదం. ఇది దేవుని వాక్యం సెలవిస్తాం. ఈరోజు మీరు ప్రమాదంలో ఉన్నారని తెలుసు చేస్తూ, అల్లరి చేస్తూ, ఆర్భాటాలు చేస్తూ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేసి ఏదో మేము సువార్త ప్రకటిస్తున్నాం. ఎవరికి చెప్తున్నారు మీరు సువార్త? మళ్ళీ క్రైస్తవులను గుర్తుపెట్టే చెప్తున్నారు మీరు. తప్పిది. 330 రోజులు ఉన్నాయి మనకి. వెళ్ళండి సువార్త లేని ప్రాంతాలకు, అన్యజనుల మధ్యలోకి వెళ్ళి ప్రకటించండి. చేత 330 రోజులు సంఘాన్ని వదిలిపెట్టిపోరు, ఇంటిని వదిలిపెట్టిపోరు. మీ సుఖాలు మీరు చూసుకుంటారు. ఈ 30 రోజుల్లో మీరు చేస్తుంది పరిచర్య కానే కాదు. జాగ్రత్త. పాపమునకు ప్రేరేపిస్తున్నారు ప్రజల్ని మీరు. సంఘాన్ని పాపం వైపు నడిపిస్తున్నారు. జాగ్రత్త మీరు. దాని శిక్ష భయంకరంగా ఉండదు. జాగ్రత్త. రేపటి దగ్గర ప్రమాదం. భార్యను భర్త చెప్పినట్టుగా నడిపించాలి. భార్యను భర్త కోసం సిద్ధపరచాలి. వేయబడిన పునాది తప్ప ఇంకొకటి ఎవడు కూడా వేయకూడదు. వేరొక పునాది. ఎక్కడి నుంచి వచ్చింది క్రిస్మస్ అనే పునాది? చరిత్రలోకి వెళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చింది క్రిస్మస్ అనే పునాది? మోసపోయారు. ఈరోజు మోసపోతూనే ఉన్నారు. ఇకను మోసపోవడానికి సిద్ధంగానే ఉన్నారు. ఎంత చెప్పినా ఎంత. ఎవరిష్టం వారు. చెప్పవలసిన బాధ్యత ప్రభు చెప్పమన్న విషయాలు చెప్పడం వరకే. వింటే బతుకుతారు, రక్షించబడతారు. లేకపోతే మరి ఎవరేం చేయరు. జ్ఞానులన్న వారి మార్గం తప్పించుకొని వాళ్ళ మార్గము, వారి జ్ఞానం విడిచిపెట్టి దేవుని జ్ఞానంతో వేరొక మార్గంలో వెళ్ళారు. కానీ ఈరోజు క్రైస్తవులను చెప్పుకుంటూ క్రీస్తుని కాలితో తొక్కి క్రీస్తు రక్తమును అపవిత్రంగా ఎంచి భిన్నమైన సువార్త తట్టుకు వెళ్ళి లోకము నడుచుకున్నట్టుగా హేరోదుతో కలుసుకున్నారు. హేరోదు దగ్గరికి వెళ్తున్నారు. జాగ్రత్త. ప్రమాదం. జాగ్రత్త. కొంచెం జ్ఞానమనే అబద్ధముగా చెప్పబడిన జ్ఞానము చేత మనుషుల జ్ఞానము చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందో జాగ్రత్త. తప్పు. ఇప్పటికైనా తెలుసుకొని, హృదయాలు తిప్పుకొని, బుద్ధి తెచ్చుకొని, వాక్యానుసారంగా నడుచుకుంటే ఎంతైనా మంచిది.
ఎక్కడ బైబిల్లో లేదు. లేనివి చేస్తే శాపాలు వస్తాయి, లేనివి చేస్తే తెగులు వస్తాయి, లేనివి చేస్తే చాలా ప్రమాదంలో పడతారు. జాగ్రత్త. నడిచిన వారికి అట్లుంటే వాళ్ళందరినీ నడిపించి వాళ్ళని ఆ స్థితికి తీసుకెళ్లి వాళ్ళ గతి ఏమవుతుందో చూసుకోండి. బోధకులకు మరి కఠినమైన తీర్పు. జాగ్రత్త. సహోదరులారా, ఆలోచించండి. మీరందరూ బాగుండాలని కోరుకుని ఇదిగో చెబుతున్న మాటలు ఇవి హెచ్చరిక మాటలు. దయచేసి కొంతమందిలో అయినా మార్పు వస్తుందేమని ఒక ఆశ. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. నక్షత్రం ఎందుకు దేవుడు నక్షత్రం ద్వారా వాళ్ళని నడిపించాడో తెలుసుకోండి. జ్ఞానుల జ్ఞానం ఏమైందో చూసుకోండి. చివరికి వాళ్ళ జ్ఞానం విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు ఎలా బ్రతికారో, వాళ్ళు ఎలా వెళ్ళారో చూడండి. మళ్ళీ తిరిగి లోకం వైపు వెళ్ళలేదు. కానీ ఈరోజు సేవకులని చెప్పుకుంటూ తమ జ్ఞానం చేత సంఘాన్ని లోకం హేరోద్ దగ్గరికి తీసుకెళ్ళి అప్పగిస్తున్నారు. జాగ్రత్త. చాలా ప్రాబ్లంలో పడతారు, మీరు చాలా సమస్యలో పడతారు. క్రీస్తువద్దకు నడిపించండి దయచేసి. ఇప్పటికైనా తెలుసుకోండి, మన్నెత్తలు కొందరైనా మారితే సంతోషమండి. అలా మారాలనే మా ఆశ, మా అభిలాష, మా ప్రయాస. కాబట్టి దేవుడు మనల్ని మనోనేత్రాలు వెలిగించి సంఘము క్రీస్తు కొరకు సిద్ధపడేలా సేవకులు తెద్దేందుకు కృప పొంది ముందుకు నడవాలని కోరుకుంటూ, దేవునికి విరోధమైన వాటిని విడిచిపెట్టి వాక్యానుసారమైన బోధన చేయడానికి సిద్ధపడాలని వేడుకుంటూ, అటు కృప ప్రభు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్.